సో దే డాక్స్డ్ హర్ గుడ్ అండ్ షీ గాట్ ఫైర్డ్. అంతవరకు బాగానే ఉంది. అండ్ దెన్ దిస్ హ్యాపెండ్. ఈ పాట గురించి నారాయణ రెడ్డి గారిని అడిగాను నేను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను. యాంటీ ఇండియన్, యాంటీ హిందూ, యాంటీ ముస్లిం ఇలాంటి ద్వేషపూరితమైన విష ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియా యుగంలో ద్వేషం అనేది ఒక లాభసాటి వ్యాపారం అయింది. దాని గురించి మాట్లాడదామని మొన్న లైవ్ షోలో టెక్సస్ లో జరిగిన ఒక ఉదంతం మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక ఆవిడ HEB స్టోర్లో, గ్రోసరీ స్టోర్లో షాపింగ్ చేస్తూ ఇద్దరు ముస్లిం ఉమెన్స్ మీద కొన్ని దుర్భాషలాడింది. ఆవిడ పేరు తర్వాత తెలిసింది డాషా కిల్పాట్రిక్. నేను ట్విట్టర్లో ఫాలో అయ్యే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు టిజీ అంట్. ఏదో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎడిటర్ గానే ఏదో పనిచేశాడు. ఈ టిజీ అంట్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పబ్లిక్ సర్వీస్ మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఇలాంటి ద్వేషపూరితమైన విషం చిమ్ముతున్న వాళ్ళ మీద. అసలు ఏం జరిగిందో ముందు చెప్తాను. ఈ డాషా కిల్ ప్యాట్రిక్ అనే ఆవిడ HEB స్టోర్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు ముస్లిం ఉమెన్ విత్ హిజాబ్ ఉన్నాళ్ళు కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ప్రొవోక్డ్ గా వాళ్ళని దుర్భాషలాడింది. ఆ దుర్భాషలాడిన వీడియో అలాగే టిజీ అండ్ భాషలో ఏం జరిగింది అన్నది మీరే చూడండి. You're not welcome here. We are This is welcome not here. a Muslim country. This is a Christian country, and Stop you need to looking at leave. her like that, please. You need to leave. You need to leave. You're not welcome here. We have citizenship Why do you work here. in healthcare if you're like You need to this? leave. You need to go back to your Islamic country where you came from. Okay? No, Everybody's aware of why you're here. no. Okay? So don't think that we don't know, and don't think you're going to get away with it. I'm pretty sure we're kind people, but you're not being kind, so you can get out of here. Jesus Christ, Islamophobia, xenophobia, it's ridiculous. And while there's a lot of jobs that could require you to wear scrubs, if she does work in the medical field and she holds these kind of feelings about people based on how they look or who they worship, that's problematic, to say the least. So, Conroe, Texas, take a good look at her. Someone do me a favor. Tell me who she is. సో టిజీ అండ్ వీడియోలు కొంచెం అలాంటి చాలా పెట్టాడండి. హీ విల్ ఫైండ్ ఏ హేట్ఫుల్ ఇన్సిడెంట్. ఎవరో ఏదో కనుక్కోండి అని చెప్తాడు. సో దే ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఇస్. అది కూడా ఆయన పెట్టాడు వీడియో. దట్స్ హౌ ఐ కేమ్ టు నో హూ షీ ఇస్. సో మీరు సోషల్ మీడియాలో ఇఫ్ యు ఆర్ యాజ్ యాక్టివ్ యాజ్ ఐ యామ్, మీకు వచ్చి ఉండొచ్చు. ఇది కొన్ని దాన్ని వక్రీకరించి చాలా మంది పెట్టారు. ఉదాహరణకి షీ స్టూడ్ అప్ టు 2 ముస్లిం ఉమెన్ హూ హెరాస్డ్ హర్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. వాళ్ళ మానాన్ని వాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే వచ్చి కాలు వీళ్ళు ఉన్నాయి, అలాంటి మాటలన్నీ ఉంది. సో దట్ ఈస్ రియలీ వాట్ హ్యాపెన్. సో వాట్ షీ సెడ్, పే అటెన్షన్ టు ఇట్. యూ వర్షిప్ అంటే ఈ డాషా వాళ్ళిద్దరిని అంటుంది ముస్లిం ఉమెన్. యూ వర్షిప్ ఎ టెర్రరిస్ట్ హూస్ అ వార్లార్డ్ అండ్ ఎ పెడోఫైల్. షీ మస్ట్ బి టాకింగ్ అబౌట్ ప్రాఫిట్ మహమ్మద్. అండ్ తన డాక్స్ వేసారు. వీ ఫౌండ్ అవుట్ షీఈ్ ఎ మాగర్. Okay, let's put her words back again. She worships a terrorist who's a warlord and a pedophile. I always say January 6th attack on the Capitol is a terrorist attack. Who inspired that attack? Trump. In my opinion, Trump is a terrorist. She is MAGA. She worships a terrorist. And a warlord, Trump, acts like a warlord. And he is a mob boss. And there are credible allegations that he is a pedophile. Epstein file చూడండి. And then she said Islam is a terrorist organization, not a religion. Well, Crusaders were pretty much, well, I don't know if in today's language probably they would have been called a terrorist organization. There's no difference between ISIS and Crusaders, in my opinion. And she claims she is very educated on this subject. మన ఇండియన్ డయాస్పోరాను ఉద్దేశించి ఐ హ్యావ్ మోర్ టు సే ఇన్ ద ఎండ్. ఇప్పుడు మాత్రం టిజీ అండ్ ఆవిడెవరో కనుక్కొని దాని గురించి కూడా ఒక వీడియో పెట్టాడు. I know a lot of you have been waiting for this. I have an update on the video featuring this gem. You're obviously No, not. You need to leave. You're not welcome here. We are This welcome is not a here. Muslim country. This is a Christian country, and Stop you need to looking at leave. her like that, please. You need to leave. Yeah, don't hold your breath for the unemployed apology video. From everything I found on her, she is unapologetically awful. I will say this. I heard from many people that worked with her previously, and none of them had good things to say. One of the ways that I confirmed it was her because a lot of names got thrown around. There was several other posts that were naming other individuals that were definitely not them. I received multiple names.
One of the ways I confirm that we were correct, aside from the victim saying, yes, that's absolutely her, is this image I was sent with a very familiar necklace, as you can see. I like when people really are into their jewelry and put it on display, and then they do awful things, and we can confirm it's them through their jewelry. But yeah, anyway, here she is, Dasha Kilpatrick, not a nurse, which is what I suspected when that video came out, because lots of other professions wear scrubs. No, massage therapist, not nurse. And she knew the heat was coming because she changed her name online. But a quick perusal of Dasha's Facebook page paints a picture of someone who has bought hook, line, and sinker all of the anti-Muslim propaganda that's out there. But I had someone reach out to me who 2 years ago, she sent these messages to on Instagram. 2 years ago, she was harassing this woman over a post she made about Palestine. So, yeah, consistently awful. And then a few people that she had worked with told me that she had something of a record. So maybe it isn't limited to just harassing people verbally. I don't know. I don't know what this case was about. I do want to take a moment to point out on her LinkedIn, it said that she was a therapist at Inner Light Holistic Healing, specifically one in Conroe, Texas. But there's another one in Texas with a similar name. This one run by Katie, and she has nothing to do with Dasha. Dasha's never worked for her. She's never met her. They just have a similar name of their business. So if you left a bad review or reached out to this person, apologize. They're not involved. Interestingly enough, though, to do what Dasha does, you need to have a permit. And it would seem that the permit that she currently has is a massage student permit. And there's some question about whether or not you could even operate on your own with a student permit. Either way, that permit is given and can be revoked. So if you want to take that up with the Texas Department of Licensing and Regulation and talk to them about how she behaved, that's something you could do. There you have it. I'd say Dasha is almost certainly going to have the week she deserves. And it sounds like it's been a long time coming. I've had people reach out who she was a customer of and said, I'm Muslim. I had no idea that she felt this way. This is going to impact her day-to-day life. If you want to carry this kind of hate and be like this, that's your prerogative. But the people in your day-to-day life should know about it. ఈ టిజీ అంటేనే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. అంతేకాదు హీఈస్ ఏ యాక్టివిస్ట్. హీ టేక్స్ యాక్షన్ అండ్ హీ గెట్స్ రిజల్ట్స్. దట్స్ వై ఐ లైక్ హిమ్ అలాట్. He said she is a massage therapist. She's not a licensed massage therapist. She is still a student. Massage Forest అనే కంపెనీలో పనిచేస్తుంది కన్రో టెక్సస్ లో. సో వాళ్ళు ఫైర్ చేశారు ఈవిడ్ని. Unfortunately, the incident involving this employee was not the first, but it was the final one. Given the history involved, we stand by our decision to part ways with our former employee and wish her the best in her future endeavors. That's the statement they gave. So this is not the first అని వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ లో ఇచ్చారంటే పిజీ అండ్ ట్వీడియోలో తను పంచుకున్నవన్నీ నిజమని నేను భావిస్తున్నాను. హియర్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ మై వీడియో అండి. షార్ట్ చేజర్ అంటారు. షార్ట్ అంటే ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది. ఆ హెచ్ఈబిలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ముస్లిం ఉమెన్ ఇద్దరు వీడియో తీసి పెట్టారు. అది వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత ఈవిడ ఎవరో కనుక్కున్నారు. షీ వాజ్ లిటరల్లీ డాక్స్డ్. ఐఎమ్ ఫైన్ విత్ దట్. మీరు పబ్లిక్ గా హేట్ డిస్ప్లే చేస్తే, మీరు అనానిమిటీ వెనకాల దాక్కుంటామంటే, అనామికత్వం వెనకాల దాక్కుంటామంటే అది చెల్లదు. సో దే డాక్స్డ్ హర్, గుడ్, అండ్ షీ గాట్ ఫైర్డ్. అంతవరకు బాగానే ఉంది. అండ్ దెన్ దిస్ హ్యాపెండ్. పోయిన వారం ఈ న్యూస్ ఫాలో అవుతున్నప్పుడు ఇతను ఎవరు, అమెరికన్ పాప బేరట్, వెరీ పాపులర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, మోర్ దాన్ 500,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి. తను అన్నాడు, ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఏ గో ఫండ్ మీ వాజ్ స్టార్టెడ్ ఫర్ హర్. స్పాట్ ఆన్ అండి. ఆ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరో ఈ సోషల్ మీడియా ఫెనామినాన్ని గమనిస్తున్నాడు. దెర్ ఈస్ హేట్ అండ్ ఇట్ ఈస్ పాపులర్, ఇమ్మీడియట్ గా మానిటైజేషన్ జరుగుతుంది. టామ్ హెనిసీ అనేవాడు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్, మాగా ఇన్ఫ్లుయెన్సర్, అతగాడు గో ఫండ్ మీ లాంటిది ఇది స్టార్ట్ చేసింది. హర్ ఫండ్ రైజర్ ఈజ్ అలైవ్, స్టాండ్ విత్ డాషా, స్టాండ్ విత్ డాషా. ఇలాంటి స్లోగన్స్ చాలా వచ్చాయండి. బ్రేవ్ టెక్సస్ హెల్త్ కేర్ వర్కర్, షీ స్టూడ్ అప్ ఫర్ 2 Muslims who harassed her. Dasha was fired for her views. None of these guys say she was a hateful bigot. Anyway, that's how I see her. Here is the thing. So far, they raised $236,440
ఫస్ట్ వాళ్ళ టార్గెట్ $100,000, తర్వాత పెంచుకుంటూ వచ్చి 250,000 చేశారు. యాజ్ ఆఫ్ దిస్ రికార్డింగ్ $236,440. Hate pays. There is another account I follow. ఇతని పేరు కాల్ వీలస్. ఈ కాల్ వీలస్ అనే అతను ఒక వెటరన్. హీఈస్ అ స్టాంచ్ డిఫెండర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ. వెటరన్స్ కి ఏంటంటే కొన్ని సంవత్సరాలు పనిచేస్తే 25 సంవత్సరాలు పనిచేస్తే ఫుల్ పెన్షన్ ఏదో వస్తుంది. ఆ ఫుల్ బెనిఫిట్ ఏదైతే రావడానికి గడువు ఏదైతే ఉందో ఆ గడువుకు ముందు కొద్ది రోజుల ముందే 10 రోజుల ముందు అలాంటి దాంట్లో అతను ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇది తన మెరీన్ అనుకుంటా. సో ద యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తో యుద్ధం జరిగి అతనికి బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. హీఈస్ ఫైటింగ్ దట్ వన్ ఫర్ నియర్లీ 12 years. ఇప్పుడు అంటే నియర్లీ 12 years అంటే ఇట్ ప్రాబబ్లీ స్టార్టెడ్ విత్ ఒబామా అడ్మినిస్ట్రేషన్. కోర్టుకి అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. అండ్ దెన్ హీఈస్ ట్రైంగ్ టు గెట్ ద బ్యాక్ పే. అదంతా నేను డయాస్పరాకి సంబంధించిన విషయాలు ఎక్కువ ఫాలో అవుతుంటాను కాబట్టి ఇతను కూడా ఫాలో అవుతూ ఉంటాను. అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తో తను కొనసాగిస్తున్న యుద్ధానికి తను సర్వైవ్ అయ్యే వరకు, అంటే హీఈస్ డిజేబుల్డ్ అట. ఏ రకం డిజేబిలిటీ మనకు తెలీదు. తను కూడా ఒక గో ఫండ్ మీ పెట్టాడు. కొన్ని నెలలుగా ఫాలో అవుతున్నాను అతన్ని. తన గో ఫండ్ మీ పెద్దగా హీ వాంటెడ్ జస్ట్ $30,000. ఈ కొన్ని నెలలుగా తనకు వచ్చింది $14,000 అంత వచ్చి. తనకు డొనేట్ చేద్దామని అనుకున్నాను, కానీ డొనేట్ చేసే మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక పక్కన ఇండియన్ కమ్యూనిటీని డిఫెండ్ చేస్తూనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఫర్ సమ్ రీజన్ ఐ కెనాట్ రీకన్సైల్ దిస్. అంటే ఇండియన్ కమ్యూనిటీకి డిఫెండ్ చేస్తూ ట్రంప్ని వ్యతిరేకించమని కాదు, ట్రంప్ను సమర్థించే కారణాలు నాకు నచ్చలేదు. ఆ కారణం వల్లనే అతనికి నేను డొనేట్ చేయడానికి నాకు మనసపోలేదు. సో బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ హిస్ వర్క్. ఆలోచించి చూడండి, ఇతను అమెరికా కోసం పోరాడాడు, హేట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈ 2 పోరాటాలు చేసినా కానీ అతనికి దినం గడపడం కష్టంగా ఉంది. కానీ ఒక గ్రోసరీ స్టోర్లో హిజాబ్ వేసుకుని వచ్చిన 2 ముస్లిం యువతులను నానా దుర్భాషలాడితే ఆ వీడియో వైరల్ అయితే, అంటే జస్ట్ ద్వేషం, ఆ వీడియో వైరల్ అయితే ఆవిడికి మాత్రం $250,000. అందుకని అంటున్నాను, ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా హేట్ పేస్. ఈ సోషల్ మీడియా యుగంలో ద్వేషం అనేది ఒక లాభసాటి వ్యాపారం. సో డయాస్పోరాని ఉద్దేశించి 2 మాటలు. ఆవిడేమంది, ఇస్లాం ఈజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నాట్ ఎ రిలీజియన్. సో ఇస్లామిక్ టెర్రర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇస్లాం ఈజ్ టెర్రర్. నా ఉద్దేశం, దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఇస్లాం వర్సెస్ రాడికల్ ఇస్లాం ఉంది, దాన్ని కొందరు జిహాదీ ఇస్లాం అంటారు. అలాగే క్రిస్టియానిటీ, ఐ నో లాట్ ఆఫ్ ప్యూర్ క్రిస్టియన్స్. వాళ్ళకి ఇతరులకు సేవ చేయటమే వాళ్ళ ధ్యేయం. ఐ నో ఏ ట్రూ క్రిస్టియన్ when I see one. I know a fake Christian when I see one. మాకు ఒక నైబర్ ఉంది, కొరియన్ అమెరికన్. ఆనెస్ట్ గాడ్, ప్యూర్ క్రిస్టియానిటీ. There is no hate in her bone. She's a Trump supporter. That is totally different. I could not reconcile with her. She tried to argue with me to vote for Trump. ఆవిడతో నేను చెప్పేశాను, let's be friends, let's not talk about politics. That is how I deal with it. నేను హిందూయిజం ప్రాక్టీస్ చేయనప్పటికీ నేను born into a హిందూ ఫ్యామిలీ. కల్చరలీ ఐఎమ్ ఏ హిందూ. ఇప్పుడు తాము మాగా అని చెప్పుకుంటూ, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఎంత ద్వేషం చూపిస్తున్నారో చాలా మంది ఈ డాషా లాంటి వాళ్ళు. తాము హిందుత్వ ఫోర్సులు అని చెప్పుకుంటూ ద్వేషం చూపించే వాళ్ళని చూశాను నేను. సో నా అభిప్రాయం బేస్డ్ ఆన్ వాట్ ఐ సా. మేబీ ఇట్ ఈస్ టూ మచ్ జనరలైజేషన్. ఐ అగ్రీ, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మా నైబరు తను ట్రంప్ ఓటర్, నన్ను కూడా ట్రంప్కు ఓటేయమని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినావిడ. ఆవిడతో రాజకీయాలు మాట్లాడుతూ ఆపేశాను, కానీ ఆవిడని ద్వేషించను నేను. అంటే ఇండివిజువల్గా నేను అసెస్ చేస్తాను ఒక వ్యక్తిని, ఆ బ్రాడర్ లేబుల్తో అసెస్ చెయ్యను. కానీ నా సోషల్ మీడియా కంటెంట్లో ఈ బ్రాడర్ లేబుల్లో అలాంటి ఉద్దేశాలు మీకుంటే మిమ్మల్ని అటాక్ చేస్తాను. మా నైబర్కి అలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ షీ థింక్స్ అబౌట్
యాంటీ ఇస్లాం, యాంటీ హిందూ లైక్ దిస్ ఆలోచిస్తున్నాయో నాకు తెలియదు. ఎందుకంటే మా కాన్వర్సేషన్ అటు వెళ్ళదు. నేను డయాస్పోరాకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. xenophobia అంటే ఇతర దేశస్తులను లేకపోతే ఇతర జాతి వాళ్ళను స్కిన్ కలర్ మీద గానీ, భాష గానీ, ఏ రకంగా అయినా గానీ, మనకి భారతదేశంలో వచ్చేసి మిగతా క్యాస్ట్ వాళ్ళ మీద కూడా గానీ ద్వేషం అనేది ఉంటే, యాహ్! దట్ కెన్ బి కేటగరైజ్డ్ యాస్ xenophobia. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్, నాకు తెలిసి చాలా మంది ఇండియన్స్ హ్యావ్ దిస్ యాంటీ ఇస్లాం ఫీలింగ్. వాట్ ఐఎమ్ గెటింగ్ అట్ ఈస్, don't hate an entire religion. If a group of people from that religion preach hate or practice violence, then criticize them, condemn them. నా చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, మానవుడు దానవుడు. అందులో ఒక పాట నాకు చాలా ఇష్టం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. రాసింది నా ఫేవరెట్ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి. అణు అణువున వెలసిన దేవ. ఆ పాట ముఖ్య సందేశం సర్వమత సమానత్వం, సర్వమానవ సంక్షేమం. ఇలా మొదలవుతుంది ఇది. జీసస్ క్రైస్ట్, వెంకటేశ్వర స్వామి, అండ్ దెన్ ఏ మాస్క్. ముక్కామల ఈ చిత్రంలో ఆయన ముస్లిం. మనిషిని మనిషి పరిచే వేళ దేశం దేశమై కురిసే వేళ. అదేంటి ఈయన నాస్తికుణ్ణి లేకపోతే అగ్నాస్టిక్ అని చెప్పుకుంటాడు. ఇలా దైవభక్తితో కూడిన పాటను మనకు వినిపిస్తున్నాడంటే, ఈ పాట గురించి నారాయణ రెడ్డి గారిని అడిగాను. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, అదేంటంటే మీరు నాస్తికులు కదా, ఈ పాట ఎలా రాశారో నాకు అది చాలా ఇష్టం అది ఇది అంటే, ఆ ఇంటర్వ్యూ ఏదో 2009లోనే చేసినట్టున్నాను. ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు ఆయన చెప్పింది, కానీ చూచాయిగా గుర్తున్నది చెప్తాను. అది దైవభక్తికి సంబంధించింది కాదండి. మీరు పూర్తిగా చూడండి లిరిక్స్ అందులో. అది మానవత్వాన్ని ఎలివేట్ చేస్తూ రాసిన పాట అని చెప్పారు. అప్పుడు డెంటన్ కూలీ టెక్సస్లో గుండె మార్పిడి చేశాడు. అందులో గుండె మార్పిడికి సంబంధించిన చరణం కూడా వస్తుంది. బుద్ధుణ్ణి, క్రీస్తుని అందులో చిత్రీకరించారు. అది డైరెక్టర్ చాయిస్ ఏమో, కానీ ఆయనతో ఆ సంభాషణ అయిన తర్వాత నాకు ఈ పాట అంటే మరింత ఎక్కువ ఇష్టం అయిపోయింది. యా, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యుమానిటీ. నా దృష్టిలో నో రిలిజియన్ ఈజ్ క్లీన్, నో రిలిజియన్ ఈజ్ యూనివర్సల్లీ బ్యాడ్. మతం అనేది మనం పుట్టిన తర్వాత దాని గురించి తెలుసుకుంటాం. ద్వేషిస్తామా లేకపోతే ప్రేమిస్తామా అన్న విషయం మనకు పుట్టుకతో వచ్చిన మన స్వభావం. డాష్ అకిల్ ప్యాట్రిక్ ఏముంది, ఇస్లాం ఈజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నాట్ ఎ రిలిజియన్. యా, వాక్ స్వాతంత్రం ప్రకారం షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్. అక్కడ ఇస్లాం అన్న పదం తీసేసి క్రిస్టియానిటీ అన్నా, హిందూయిజం అన్నా కానీ అది కూడా ఒపీనియనే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే పదం వాడవసరం లేదు హిందూయిజం గురించి. యు ఆర్ ఏ హిందూ, మస్ట్ బి అన్ ఇండియన్, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్యాడ్, ఆల్ హిందూస్ ఆర్ హారిబుల్ పీపుల్. మన సరా గంజాలెస్ అంటుంది. దానికి దీనికి తేడా ఏంటి? మీకు వేరే మతాల మీద వేరే స్ట్రాంగ్ అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఈ xenophobia-ని గుర్తించండి, ద్వేషాన్ని గుర్తించండి. మీరు ప్రేమను పంచనవసరం లేదు, ద్వేషాన్ని ఖండించండి. అదే నా మెసేజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.